అది 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 పడింది పడిన షార్ట్ తీసుకో. గుంటూరులో మంత్రి విడదల రజనీ కార్యాలయంపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేయడం సంచలనం సృష్టించింది. అయితే ఈ దాడి చేసింది తెలుగుదేశం జనసేన పార్టీ కార్యకర్తలనని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం మంత్రి విడదల రజనీ కార్యాలయం చూస్తున్నాం. అయితే ఇక్కడ చిలకలూరుపేట నుంచి గుంటూరు వెస్ట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా మంత్రి విడదల రజనీని నియమించడం జరిగింది. సో ఆమె ఏదైతే ఇక్కడ కార్యాలయం ఓపెన్ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ రోజు ఉదయం 10 గంటల సమయంలో కార్యాలయం ప్రారంభించడానికి అంతా రెడీ అయినటువంటి పరిస్థితి. అయితే నిన్న అర్ధరాత్రి సమయంలో న్యూ ఇయర్ వేడుకలు జరుగుతున్నటువంటి పరిస్థితులు జనాలందరూ భారీ స్థాయిలో రోడ్ల మీదకి వచ్చారు. అయితే ఇదే సమయంలో మంత్రి విడదల రజనీ కార్యాలయం ఎదురుగునే చూసినట్లయితే ఎన్టీఆర్ విగ్రహం ఉంటుంది. అంటే కార్యాలయం ఎదురుగునే సాయిబాబా రోడ్డు ఎన్టీఆర్ విగ్రహం ఉంటుంది. ఇక్కడ అర్ధరాత్రి సమయంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కొంతమంది భారీ స్థాయిలో ఇక్కడికి చేరుకొని న్యూ ఇయర్ వేడుకల్లో భాగంగా ఇక్కడికి రావడం జరిగింది. అయితే ఆ సమయంలోనే గుర్తు తెలియని వ్యక్తులు ఒక్కసారిగా విడదల రజనీ ఏదైతే ఎన్టీఆర్ బొమ్మ ఎదురుగా ఉన్నటువంటి విడదల రజనీ కార్యాలయంపై ఒక్కసారిగా రాళ్లతో దాడి చేయడం జరిగింది. ప్రస్తుతం మనం విజువల్స్ లో చూడొచ్చు ఆ విడదల రజనీ కార్యాలయం పై అద్దాలు. ఎందుకంటే ఈ బిల్డింగ్ మొత్తం కూడా విడదల రజనీ ఆ కార్యాలయం ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ విజువల్స్ లో చూసినట్లయితే అద్దాలు మొత్తం కూడా రాళ్ల దాడి జరగడంతో ఒక్కసారిగా అద్దాలు మొత్తం ధ్వంసమైనటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఒకసారిగా ఉద్రిక్త వాతావరణం కూడా చోటు చేసుకుంది. ఇక్కడ చూడొచ్చు ఆ కార్యాలయం ముందు చూసినట్లయితే ఇక్కడ మొత్తం కూడా పగిలిన అద్దాలే మనకు కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం ఒక్కసారిగా ఎందుకంటే భారీ స్థాయిలో జనం ఉన్నారు, అప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి కూడా ఏర్పడింది. భారీ స్థాయిలో న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా జనం రోడ్ల మీదకి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఆ సమయంలో ఒకసారిగా గుర్తు తెలియని వ్యక్తులు మంత్రి కొత్తగా కార్యాలయం ఏర్పాటు చేశారు, కార్యాలయం ఓపెన్ చేసుకోవాలి, ఈ రోజు ఓపెనింగ్ కి సంబంధించి అన్ని రెడీ అయినటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఒక్కసారిగా ఇది జరగటం అయితే కలకలం సృష్టించింది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే పోలీసులు ఏదైతే ఘటన జరిగిన వెంటనే పోలీసులు ఉన్నప్పటికీ కూడా జనం భారీ స్థాయిలో ఉండటంతో చాలా మంది కొత్త సంవత్సర వేడుకల సందర్భంగా రోడ్ల మీదకి రావడంతో కొంత ఎవరు దాడి చేశారనేది అయితే మాత్రం కొంత ఇబ్బందికరంగా పోలీసులు ఐడెంటిఫై చేయడం మారింది. దీనికి సంబంధించి ఇప్పటికే పోలీసులు 10 మందిని అదుపులోకి తీసుకోవడం కూడా జరిగింది. కొద్దిసేపటి క్రితమే ఎమ్మెల్సీ అప్పిరెడ్డి కూడా కార్యాలయానికి వచ్చి ఇక్కడ దాడి జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. మరికొద్దిసేపట్లో మంత్రి విడదల రజనీ కూడా తన కార్యాలయానికి రానున్నటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతం మనతో పాటు వైసీపీ నేత కళ్ళం అరునాథ్ రెడ్డి ఉన్నారు. చెప్పండి, ఏదైతే ఈ దాడిని ఎలా చూస్తారు మీరు? అంటే ఇప్పటి వరకు ఎప్పుడు కూడా ఈ గుంటూరు పర్టికులర్ గుంటూరు టౌన్ చూస్తే ఇలాంటి హింసాత్మక కానీ లేదంటే ఇట్లా ధ్వంసం చేసే రాజకీయాలు ఎప్పుడూ చూడలేదు. ఎప్పుడైతే ఈ కాన్స్టిట్యున్సీకి సంబంధించి విడదల రజనీ గారిని మంత్రి గారిని ఇన్ఛార్జ్ గా వేశారు అప్పుడే టీడీపీ వాళ్ళకి భయం మొదలైంది. ఇప్పటి వరకు ఈ కాన్స్టిట్యున్సీ సంబంధించి ప్రతిపక్షం మీద కానీ టీడీపీ వాళ్ళ మీద కానీ ఎవరి మీద అయినా సరే రజనీ గారు ఒక వ్యాఖ్య చేయడం కానీ మరొక మాట అంటగానే ఏం జరగలేదు. ఆమె వచ్చారు, ఇన్ఛార్జ్ గా ఆమెకు బాధ్యతలు అప్పగించిన తర్వాత ఇక్కడ ఉన్న స్థానిక నేతల్ని సమస్యల్ని తెలుసుకుంటూ వారందరితో కలిసి డైలీ మీటింగులు నడుపుకుంటా ఉన్నారు. ఇవాళ కొత్త సంవత్సరం సందర్భంగా ఆఫీస్ ప్రారంభోత్సవం పెట్టుకున్నారు. ఈ సమయంలో నిన్న మీరు చూస్తే ఇక్కడ ఎన్టీఆర్ బొమ్మ ఉంది. వారి అభిమానులు కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ ఎవరైనా రావచ్చు, సెలబ్రేషన్స్ చేసుకోవచ్చు, వెళ్ళొచ్చు. వారిని ఎవరో ఒక మాట అనలేదు, ఎవరో రెచ్చగొట్టలేదు, వారి మీద ఎవరు దాడి చేయలేదు. కేవలం ప్లాన్ చేసుకొని అంటే కొంతమంది కుల ఉన్మాదంతో, ఖచ్చితంగా కుల ఉన్మాదంతోనే ఇది మా అడ్డ మా ఏరియా, ఇక్కడ ఒక బీసీ మహిళ రావడం ఏంటి, బీసీ మహిళ వచ్చి ఆఫీస్ పెట్టడం ఏంటి అని ఆ అహంకారం ధోరణితో అనుకోకుండా జరిగినది కదా. ఖచ్చితంగా దీని వెనక పెద్ద కుట్ర ఉంది, ఇక్కడ సమస్యలు సృష్టించాలి, ఈమెను భయపెట్టాలి అనే ఆలోచనతోనే ఈ దాడి జరిగింది. పూర్తిగా చంద్రబాబు నాయుడు, లోకేష్ వీళ్ళిద్దరు ఒకటే చెప్తున్నాం, మీ పతనం, మీ రాజకీయ సమాధి ఇవాళ పునాది వేసుకున్నారు. ఈ కొత్త సంవత్సరంలో మేమేదో ప్రారంభోత్సవం చేసుకొని కొత్త ఆశలతో ప్రజలకు కూడా చేరువాలనే ఉద్దేశంతో రజనీ గారు వస్తుంటే ఇలా విధ్వంసం సృష్టించి లేని రాజకీయాలు అంటే గుంటూరు టౌన్ లో కూడా ఇలాంటి రాజకీయం ధ్వంసాలు ఏం లేవు. బట్
ఒక భయానక క్లైమేట్ ని క్రియేట్ చేయాలని చెప్పి, తద్వారా వైసీపీ వస్తే లేదా ఈ క్యాండిడేట్ వస్తే ఇలాంటి పునరావృతం అని చెప్పేసి హెచ్చరించే ధోరణిలో ప్రజలను కూడా భయభ్రాంతులు చేయాలన్న ఉద్దేశంతో దాడి చేయడం జరిగింది. ఒకటే చెప్తున్నాం, గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ప్రజలు కూడా ఆలోచన చేయాలి. విడదల రజనీ గారు కానీ, లేదు ఆమె భర్త కుమారస్వామి గారు సౌమ్యులు ఇక్కడే సాఫ్ట్వేర్ ఆఫీస్, ఈ బిల్డింగ్ లోనే సాఫ్ట్వేర్ ఆఫీస్ ఏర్పాటు చేసుకొని ఎంతో మంది మన లోకల్ యువత కూడా ఉద్యోగాలు ఇచ్చి మంచి దిశగా వాళ్ళు అడుగులు వేస్తూ రాబోయే రోజుల్లో ఈ గుంటూరు పశ్చిమకి ఏం చేయాలన్న ఆలోచనతో ఉండి ఇవాళ మన ముందుకు వస్తే ఇలాంటి స్వాగతం వీళ్ళు పలికారు. దీన్ని మీరందరూ కూడా గమనించాలని చెప్పేసి కోరుకుంటూ థ్యాంక్ యూ. అంటే ఏదైతే ఇప్పుడు దాడి జరిగిందో దానికి సంబంధించి తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఎన్టీఆర్ విగ్రహం ఉంది, అక్కడ వచ్చి కేవలం వేడుకలు మాత్రమే చేసుకొని దాడికి మాకు సంబంధం లేదు, అన్యాయంగా కొంతమందిని అదుపులోకి తీసుకున్నారని కూడా టీడీపీ నేతలు చెప్తున్నారు. అసలు దాడి చేయాల్సిన అవసరం మాకే ఉందని కూడా చెప్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్లు ఉన్నాయి, ఇక్కడ కొంతమంది ఏవైతే మా ఆఫీస్ పనిచేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళు రికార్డ్ చేసిన విజువల్స్ ఉన్నాయి. అంతమంది ఏదో 100 మందో 200 మందో అంటే అనుకోవచ్చు, దాదాపు 500 మంది ప్లాన్ చేసుకొని, ముఖ్యంగా ఇందులో విద్యార్థులు ఉండటం, వారిని రెచ్చగొట్టి వాళ్ళని ప్రభావితం చేసే విధంగా తీసుకొని వచ్చి దాడి చేయడం నిజంగా హేయకరమైన చర్య. వాళ్ళ భవిష్యత్తు వాళ్ళ లోకేషన్ చంద్రబాబు నాయుడు ఆటాడుకుంటున్నారు. ఏది ఏమైనప్పటికీ కానీ ఇలాంటి చర్యలు ఎవరు ఏ పార్టీ వారైనా సరే ఖండించాల్సిందే. ఇందులో పూర్తిగా తెలుగుదేశం వాళ్ళదే బాధ్యత, వాళ్లే చేశారు. పూర్తి సాక్ష్యాధారాలు కూడా మా వద్ద ఉన్నాయి, అవి పోలీసు వారికి కూడా అందించడం జరిగింది. వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నేతలే ఈ దాడి చేశారని కూడా వైసీపీ నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే తమ వద్ద సీసీ ఫుటేజ్ కూడా ఉంది. ఎందుకంటే కార్యాలయం ఓపెన్ చేశారు, ఇక్కడ మెయిన్ రోడ్డు మీద కావడంతో ఇక్కడ సీసీ ఫుటేజ్ కూడా ఉంది. ఖచ్చితంగా వాళ్ళు టీడీపీ వాళ్ళు కావాలనే దాడి చేశారు. ఒక బీసీ మహిళ, అందులోనూ తెలుగుదేశం పార్టీ గెలిచినటువంటి ఇక్కడ వచ్చేసి మళ్ళీ ఎక్కడ ఆమె గెలుస్తుందోనన్న ఉద్దేశంతో దాడి చేశారని కూడా వాళ్ళు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. మనతో పాటు మరికొంతమంది వైసీపీ నేతలు ఉన్నారు. చెప్పండి, ఏదైతే ఈ దాడిని ఎలాగ చూస్తారు? తీవ్రంగా దీన్ని ఖండిస్తున్నామండి. ఒక బీసీ మహిళ పైన ఇలా జరగడం దారుణం. ఒక బీసీ మహిళని ఎప్పుడైతే అనౌన్స్ చేశారో అప్పుడే మేము గెలిచినట్టు డిక్లేర్ చేసుకున్నాము. ఎవరి నుంచో పెట్టినా సరే మేము గెలిపించుకొని వస్తాము. ఇట్లా ఈ విధంగా చేయడం అనేది దారుణం. ఇక్కడ వాళ్ళ స్థలం అని ఏదో ఆత్రంతో రాత్రి 31 రావడం వల్ల ఇలా చేయడం వల్ల ఒక 30 మంది మహిళలు కూడా ఉన్నారు దీంట్లో, వాళ్ళని కూడా అరెస్ట్ చేయాలండి. దీనికి తీవ్రంగా ఖండిస్తుంది. రామారావు, అయితే ఎంతమందిని ప్రస్తుతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు? దాడి సందర్భంగా ఎంతమంది పాల్గొన్నట్టుగా పోలీసులు గుర్తించారు? దీనికి సంబంధించి ఎవరిని అదుపులోకి తీసుకున్నారు ఇప్పటివరకు? రామదాస్, ఇప్పటికే చూసుకున్నట్లయితే పోలీసులు 10 మంది అనుమానితులను అదుపులోకి తీసుకోవడం జరిగింది. అలాగే ఇప్పుడు వైసీపీ నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్తున్నట్లు ఇక్కడ సీసీ ఫుటేజ్ కూడా ఉంది. సో దాడి చేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ విజువల్స్ అనేవి సీసీ ఫుటేజ్ లో రికార్డ్ అయ్యాయి. ఖచ్చితంగా దాడి చేసింది అయితే మాత్రం జనసేన, అలాగనే టీడీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు. ఎందుకంటే రాత్రి దాడి జరిగిన సమయంలో కార్యాలయం ఎదురుగా ఉన్న ఎన్టీఆర్ విగ్రహం వద్ద జనసేన టీడీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు భారీ స్థాయిలో వచ్చారు. అలాగనే వాళ్ళ జెండాలు ఏదైతే ఉన్నాయో వాళ్ళు ఇక్కడ జెండాలతో ర్యాలీ కూడా చేయడం జరిగింది. దాడి చేయాల్సిన అవసరం వేరే వ్యక్తులకైతే లేదు. ఖచ్చితంగా విడదల రజని ఇక్కడికి రావటం ఇష్టం లేక ఏదైతే వాళ్ళ ఏరియాలో ఏదైతే తెలుగుదేశం పార్టీకి బలమైన ఓట్ బ్యాంక్ ఉన్న ఏరియాలో కార్యాలయం ప్రారంభించడం అనేది తట్టుకోలేకనే వైసీపీ నేతల్ని భయభ్రాంతులకు గురి చేయడానికి ఈ విధమైన దాడి జరిగింది. ఖచ్చితంగా దీనికి సంబంధించి ఎవరైతే చెప్తున్నారో ఈ దాడికి మాకు సంబంధం లేదని చెప్పడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆ సమయంలో చూసినట్లయితే అర్ధరాత్రి సమయంలో ఇక్కడ భారీ స్థాయిలో టీడీపీ జనసేన జెండాలతో యువకులు కూడా ర్యాలీ చేయడం జరిగింది. సో వాళ్ళకి మాత్రమే ఇక్కడ దాడి చేసే అవకాశం ఉంది. అలాగనే దాడికి సంబంధించినటువంటి విజువల్స్ అయితే తమ దగ్గర ఉన్నాయి. ఇప్పటికే పోలీసులు 10 మందిని అదుపులోకి తీసుకోవడం కూడా జరిగింది. అలాగనే వాళ్లే కాదు, ఇంకా చాలా మంది కూడా ఈ దాడికి సంబంధించి చూసుకున్నట్లయితే వాళ్ళ పాత్ర కూడా ఉంది. అలాగనే కొంతమంది మహిళలు కూడా ఇక్కడికి వచ్చేసి దాడికి పాల్పడ్డారని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే రామదాస్, పూర్తిగా సీసీ ఫుటేజ్ కావచ్చు, అలాగనే పోలీసులు అదుపులోకి తీసుకున్న 10 మంది ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు అయితే రామారావు స్థాయిలో డిసెంబర్ 31 నేపథ్యాన్ని ఆసరాగా చేసుకుని పక్కా వ్యూహంతో ఈ దాడి చేసినట్లుగా వైసీపీ భావిస్తుందా? దీనికి సంబంధించి మంత్రి ఏమైనా స్పందించారా? సో ఇప్పటికైతే మాత్రం మంత్రి విడదల రజని తన కార్యాలయం మీద జరిగిన దారిని అయితే మాత్రం ఆమె తీవ్రంగా ఖండించడం జరిగింది. మరి కొద్దిసేపట్లో మంత్రి విడదల రజని ఏదైతే తన కార్యాలయం వద్దకు చేరుకుంటారో అలాగనే దాడికి సంబంధించినటువంటి ఎవరు దాడికి పాల్పడ్డారు, అలాగనే దాడికి పాల్పడాల్సిన అవసరమే వచ్చింది. ఎందుకంటే రాత్రి సమయంలో ఇక్కడ అందరూ ఈ రోజు మార్నింగ్ 10 o'clock
ఈ కార్యాలయం వైసీపీ కార్యాలయం ఓపెనింగ్, దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. మంత్రి విడుదల రజని అనుచరులతో పాటు వైసీపీ కార్యకర్తలు కూడా ఇక్కడుండి పూర్తి స్థాయిలో మనం చూసినట్లయితే అన్ని ఏర్పాట్లు చేస్తున్నాడు. ఏదైతే విజువల్స్ లో చూడొచ్చు, పూర్తిగా ఆ ఫ్లవర్స్ తో డెకరేషన్ కావచ్చు అన్ని చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో పూర్తి స్థాయిలో ఏదైతే ఆ ఏర్పాట్లు జరుగుతున్నాయి. సో రాత్రి నుంచి కూడా తమ అనుచరులు అలాగనే పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఇక్కడ ఉన్నారు. ఆ సమయంలో దాడి జరిగింది. సో ఖచ్చితంగా దాడి చేయాల్సిన అవసరం అయితే వేరే వ్యక్తులకు లేదు. ఎందుకంటే దాడి జరిగిన సమయంలో ఇక్కడ కొంతమంది విడుదల రజని అనుచరులతో పాటు వైసీపీ కార్యకర్తలు కూడా ఉన్నారు. సో ఖచ్చితంగా ఇది దాడి చేయాల్సిన అవసరం వేరే వాళ్ళకి ఎవరికీ లేదు. తన పార్టీ కార్యాలయం, వైసీపీకి సంబంధించినటువంటి పార్టీ కార్యాలయం గుంటూరు వెస్ట్ ఇన్ఛార్జ్ గా తనని నియమించారు. సో గుంటూరు వెస్ట్ వైసీపీకి సంబంధించినటువంటి కార్యాలయం ఇది. సో ఈ కార్యాలయం ఓపెన్ చేస్తున్న సమయంలో టీడీపీ జనసేన వాళ్ళకి మాత్రమే ఈ విధమైనటువంటి అవకాశం, ఏదైతే దాడి చేయాల్సిన అవసరం ఉంది, వాళ్ళు కేవలం ఏదైతే ఒక భయాందోళన వాతావరణం సృష్టించడంలో భాగంగానే జరిగిందని కూడా మంత్రి అనుచరులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆ సమయంలో దాడి జరిగిన సమయంలో ఇక్కడ మంత్రి విడుదల రజని అనుచరులు ఉన్నారు, అలాగే కొంతమంది కార్యకర్తలు కూడా ఉన్నారు. ఒక్కసారిగా రాళ్ల దాడి జరగడంతో వాళ్ళు ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితి ఉంది. ఒక భయాందోళన వాతావరణం ఉన్న నేపథ్యంలో రాళ్ల దాడి జరుగుతుంటే సో వాళ్ళు బయటికి కూడా కేవలం బయట నుంచే ఇట్లాంటి దాడులకు పాల్పడ్డారా, లేదంటే ఆఫీస్ లోపలికి చొరబడి ఏమైనా దౌర్జన్యం చేశారా? దీనికి సంబంధించి ఏమైనా ఫర్నిచర్ ధ్వంసం కానీ అలాంటివి ఏమైనా చోటు చేసుకున్నాయి? సో ఆఫీస్ లోపలికైతే ఎవరు వెళ్ళలేదు రామదాసు, ఎందుకంటే అప్పటికే ఇక్కడ దీనికి సంబంధించి వైసీపీ కార్యకర్తలు మంత్రి విడుదల రజని అనుచరులు కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అలాగనే భారీ స్థాయిలో అక్కడ ఉండి ఒకసారిగా ఏదైతే రాళ్లతో దాడి చేశారో సో రాళ్లతో దాడి చేయటం, అలాగనే పార్టీ కార్యాలయం బయట పెట్టినటువంటి ఫ్లెక్సీలు ఏదైతే ఉన్నాయో ఆ ఫ్లెక్సీలు కూడా మంత్రి విడుదల రజనీకి సంబంధించినటువంటి ఫ్లెక్సీలు కూడా పూర్తిగా చించివేయటం జరిగింది. అయితే ఎందుకంటే ఇక్కడ భారీ స్థాయిలో యువకులు రోడ్డు మీదకి రావటం, న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా, అలాగనే ఎన్టీఆర్ విగ్రహం ఇక్కడే ఉంది, అలాగనే పత్తిపాడు టీడీపీ ఇన్ఛార్జ్ కరెక్ట్ గా మంత్రి విడుదల రజని ఆఫీస్ కి కొద్ది దూరంలోనే పత్తిపాడు టీడీపీ ఇన్ఛార్జి రామాంజనేయులు టీడీపీ కార్యాలయం ఆయన పార్టీ ఆఫీస్ కూడా ఉన్న నేపథ్యంలో పోలీసులు కూడా అలర్ట్ అయ్యారు. అయితే ఒక్కసారిగా భారీ స్థాయిలో జనం రావడం, అలాగనే ఒక్కసారిగా దాడి జరగడంతో పోలీసులు కూడా అలర్ట్ అయ్యారు. అప్పటికే వరుస వెంబటి రాళ్లతో దాడులు చేసిన నేపథ్యంలో ఇక్కడ మంత్రి విడుదల రజని కార్యాలయానికి సంబంధించి అద్దాల పూర్తిగా ధ్వంసమైనటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఫ్లెక్సీలు కూడా చించేశారు. పోలీసులు పూర్తిగా ఆ పరిస్థితిని అదుపులోకి తీసుకొని రావడానికి అయితే మాత్రం చాలాసేపు కష్టపడాల్సి వచ్చింది. రామ్దాస్ రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ రామారావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఇది గుంటూరులో అర్ధరాత్రి తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మంత్రి విడుదల రజని ఆఫీస్పై దాడి చేశారు. దాడి చేసింది టీడీపీ జనసేన కార్యకర్తలేనంటూ వైసీపీ ఆరోపిస్తుంది.